Hi students, welcome to my channel. Today's session physical science law 10th class. Second chapter acids, bases and salts law. Important bits చర్చించుకుందాం. First of all, I wish you all the best. Please like, share and subscribe to my channel. Okay. First of all, once again, I wish you all the best. It is exclusively for TET 2, DSA, RGU, KT, IIIT, and other competitive examinations ఉపయోగపడుతుంది. First bit on the screen చూడమా. The color of methyl orange indicator in acidic medium is methyl orange indicator acidic medium లో ఆమ్లయాన ద్రావణాలలో ఆమ్లయానకంలో methyl orange సూచిక రంగు. యా వెరీ గుడ్, రెడ్ కలర్. Next one, color of phenolphthalein indicator in basic solution is basic solution. క్షార ద్రావణాలలో phenolphthalein రంగు, క్షార ద్రావణాలు phenolphthalein పింక్ రంగుని ఇస్తుంది. అదే యాసిడ్స్ లో అయితే కలర్లెస్ గా ఉంటుంది. కలర్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ ఇన్ ఆల్కలీ సొల్యూషన్, ఆల్కలీ కండిషన్స్. ఆల్కలీ అంటే ఏం చెప్పుకున్నాం ఎస్టర్డే సినాప్సిస్ లో చెప్పుకున్నాం. ఆల్కలీ వాటర్ సాల్యుబుల్ బేసెస్, నీటిలో కరిగే క్షారాలను ఆల్కలీలు అంటాము. ఆల్కలీ అంటే బేస్ అనమాట. బేస్ తో మిథైల్ ఆరెంజ్ ఏ కలర్ ఇస్తుంది మా? యా ఎల్లో కలర్ ఇస్తుంది. బేస్ తో మిథైల్ ఆరెంజ్ పసుపు రంగుని ఇస్తుంది. నెక్స్ట్ సొల్యూషన్ టర్న్స్ రెడ్ లిట్మస్ బ్లూ. రెడ్ లిట్మస్ ను బ్లూగా మార్చేవేవి? యాసిడ్స్ బేసెస్ బేసెస్ అయిన బేసెస్ పిహెచ్ ఎంత ఉంటుందన్నమ్మా? బేసిక్ సొల్యూషన్స్ కు పిహెచ్ లో 7 కన్నా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ పిహెచ్ లైక్లీ టు బి 10 అనమాట. ఏడన్న ఆప్షన్స్ లో 10 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ a solution reacts with egg cells, crushed egg cells, crushed egg cells to give a gas is the gas that turns lime water milky. The solution contains ఒక సొల్యూషన్ ఉంది, ఏదో తెలియదు, క్రస్డ్ ఎగ్ సెల్స్ తో రియాక్ట్ అయ్యి గ్యాస్ లిబరేట్ చేస్తుంది. ఆ గ్యాస్ లైమ్ వాటర్ ను మిల్కీగా మారుస్తుంది. లైమ్ వాటర్ మిల్కీగా మార్చే గ్యాస్ ఏది? దట్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రావాలంటే ఏ పదార్థం ఉండాలా? కార్బోనేట్స్ గానీ హైడ్రోజన్ కార్బోనేట్స్ గానీ ఉండాలా. అంటే క్రస్డ్ ఎగ్ సెల్స్ లో కార్బోనేట్స్ లేదా ఉంటుంది, కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. క్రస్డ్ ఎగ్ సెల్స్ లో ఏముంటుంది? కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. కార్బోనేట్లతో కార్బన్ డైఆక్సైడ్ లిబరేట్ చేసేది ఏది? యాసిడ్స్. వీటిలో యాసిడ్ ఏది? HCl. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. సో ద సొల్యూషన్ ఈస్ యాసిడ్ HCl. నెక్స్ట్ ఇఫ్ ఏ బేస్ బేస్ క్షారం డిజాల్వ్స్ ఇన్ వాటర్, నీటిలో క్షారాన్ని కరిగించినప్పుడు బై వాట్ నేమ్ ఈజ్ ఇట్ బెటర్ నోన్? ఏమంటామా? ఆల్కలీలు అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ చూడమా. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్స్ వెన్ మిక్స్డ్ టుగెదర్ విల్ ప్రొడ్యూస్ టేబుల్ సాల్ట్? టేబుల్ సాల్ట్ రావాలంటే ఏ పదార్థాలు కలపాలా అన్నాడు మా. టేబుల్ సాల్ట్ అంటేనే ఏది? NaCl ఏర్పడాలంటే ఏమేమి కలపాలి? NaCl అనే సాల్ట్ ఏమేమి కలపాలి? సోడియం హైడ్రాక్సైడ్ బేసు HCl యాసిడ్. సోడియం హైడ్రాక్సైడ్ బేసు HCl యాసిడ్ కలపాలి. ఇక్కడ ఆప్షన్ లో వీటిల్లో చూడమా, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వాట్ కలర్ వుడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టర్న్స్ యూనివర్సల్ ఇండికేటర్? యూనివర్సల్ ఇండికేటర్ తో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏ కలర్ ఇస్తుందంటే రెడ్ కలర్ ఇస్తుంది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ యూజ్డ్ ఫర్ ట్రీటింగ్ ఇండైజేషన్? ఇండైజేషన్ అంటే చెప్పుకున్నామ్మా, కడుపులో టూ మచ్ యాసిడ్, గ్యాస్ట్రిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు, అజీర్ణమైనప్పుడు ఆ ప్రాబ్లమ్ నుండి ఏం చేయాలన్నా గెట్ రిలీఫ్ కు బేసిక్ ఇంగ్రీడియంట్స్ లైక్ యాంటాసిడ్స్ వాడాలి. యాంటాసిడ్ అనేది బేసిక్ నేచర్ ఉంటుంది, న్యూట్రలైజ్ యాసిడ్ అని చెప్పుకున్నాం. బై వాట్ gas is produced when magnesium is a metal made to react with hydrochloric acid. Hydrochloric acid is acid తో magnesium అనేది మెటల్ లోహం రియాక్ట్ అయినప్పుడు ఏ గ్యాస్ లిబరేట్ అవుతుంది? హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది చెప్పుకున్నాం. వెరీ గుడ్, కరెక్ట్ వన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ యాక్యురేట్ వే ఆఫ్ షోయింగ్ న్యూట్రలైజేషన్? న్యూట్రలైజేషన్ తటస్థీకరణ చర్యను సూచించే కరెక్ట్ మెథడ్ ఏదన్నాడు? మనకి కింది వాటిలో ఏది? యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ యాసిడ్ బేస్ సొల్యూషన్. తప్పు. యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ సాల్ట్ ప్లస్ వాటర్.
So it is the correct one. Acid plus base gives salt plus water is the accurate way. Next question on the screen, which are the following turns methyl orange red? Methyl orange సూచికను రెడ్ గా మార్చేవి. మిథైల్ ఆరెంజ్ సూచికతో రెడ్ గా ఇచ్చేవి మా యాసిడ్స్ టర్న్ మిథైల్ ఆరెంజ్ టు రెడ్ మా యాసిడ్స్ టర్న్ మిథైల్ ఆరెంజ్ టు రెడ్ మా అదే బేసెస్ అయితే ఎల్లో కలర్. ఇట్లా యాసిడ్స్ ఏవి చూడమా KOH అనేది బేస్ సోడియం హైడ్రాక్సైడ్ కూడా బేస్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ బేస్ కాబట్టి H2SO4 is the acid which gives red color with methyl orange. Methyl remaining మూడు కూడా బేసెస్ అవుతాయి అవి మిథైల్ ఆరెంజ్ తో ఎల్లో కలర్ ఇస్తాము. Which are the following produces hydrogen gas when reacts with metals when reacts with acids ఆమ్లాలతో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ ఇచ్చేవేవి మనం చెప్పుకున్నాం. మెటల్స్ డిస్ప్లేస్ హైడ్రోజన్ ఫ్రమ్ acids. ఇట్లా మెటల్ ఏది జింక్ is the metal, A is the metal. మిగతా మూడు కూడా నాన్ మెటల్స్ మా. నెక్స్ట్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ డాష్ ఇన్ నేచర్. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ మా ఎగ్జాంపుల్ కార్బన్ is the one non-metal. It forms carbon dioxide. Carbon dioxide non-metallic oxide. అలాగే సల్ఫర్ is one non-metal. సల్ఫర్ కూడా non-metal. It forms sulfur dioxide is the non-metallic oxide మా. ఈ సల్ఫర్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ ఏ నేచర్ ఉంటుందంటే దే హ్యావ్ అసిడిక్ నేచర్. ఎందుకంటే దే న్యూట్రలైజ్ బేసెస్ మా. బేసెస్ రియాక్ట్ అయ్యి సాల్ట్ అండ్ వాటర్ ఇస్తాయి కాబట్టి అసిడిక్ నేచర్ ఉంటుంది. వీక్ యాసిడ్ వీటిని వీక్ యాసిడ్ ఏది మా HCl complete lineage give more H plus ions or strong acid. H2SO4 complete lineage give more H plus ions in aqueous solution. Strong acid HNO3 also strong acid. So HCl3COOH acetic acid. CH3COOH acetic acid is the weakest acid. Stinging hair of leaves of nettle plant. తేటగింజ రాకం ఇటువంటి చిన్న వెంట్రికల్ లాంటివి మనకు పుచ్చుకున్నప్పుడు ఏమవుతుంది ఇంజెక్ట్ డాష్ యాసిడ్ కాజింగ్ బర్నింగ్ పెయిన్. ఏ యాసిడ్ ఇంజెక్ట్ చేస్తారమ్మా మెథనాయిక్ యాసిడ్. ఇంజెక్ట్ methanoic acid or formic acid. pH scale was proposed by pH scale ఎవరు ప్రపోజ్ చేసిన చూడమ్మా Sorensen proposed pH scale. Acid rain occurs when the pH of the rainwater is less than acid rain. and ఎప్పుడు అంటామా if the pH of the rainwater is less than 5.6 ma. Answer B very important bit ma. Next one చూడమ్మా on and dissolving bases in water produce dash ions. Bases ను వాటర్ లో డిజాల్వ్ చేస్తే ఏం అయాన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి? బేసెస్ అంటే ఏం చెప్పుకున్నామా హైడ్రాక్సైడ్ అయాన్స్. బేసెస్ ప్రొడ్యూస్ హైడ్రాక్సైడ్ అయాన్. యాసిడ్స్ అవుతే హైడ్రోజన్ అయాన్. On dissolving bases in water produces hydroxide ion, OH minus ions అన్నమాట. OH minus ions అన్నమాట. hydroxide ions ఉంటాం. Dash state is the characteristic property of all acids and aqueous solutions. Acids అన్ని ఏ టేస్ట్ కలిగి ఉంటాయి మా sour taste పుల్లని వాసన. Acids react with bases. bases తో రియాక్ట్ అయితే acids react with base to produce a dash and water. Acid base react అయితే ఏమొస్తాయి salt and water అని చెప్పుకున్నాం. ఆప్షన్ C is the correct. కలర్ ఆఫ్ methyl orange in basic solution. basic solutions లో క్షార ద్రావణాల్లో methyl orange మా yellow in color. The substances whose odor change మా odor అంటే smell అని చెప్పుకున్నాం. odor is smell మా. smell వాసనలో మార్పు వస్తే acidic or basic solutions lo ఏమన్నాము olfactory indicators. ఆప్షన్ సి మా. టు ఓవర్కమ్ ఇండైజెషన్ ప్రాబ్లం. ఇండైజెషన్ కడుపులో మంట ఉన్నప్పుడు పెయిన్ అండ్ ఇరిటేషన్ వస్తున్నాం దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏ టాబ్లెట్స్ వాడాలి మా యాంటాసిడ్ టాబ్లెట్స్ which are basic ingredients మా. metal hydrogen carbonate produces metal hydrogen carbonate లేదా metal carbonates produces dash gas with acids. ఆమ్లాలతో metal hydrogen carbonate ఏ గ్యాస్ ఇస్తుందా కార్బన్ డైఆక్సైడ్. వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ వన్ లెట్ us see. NaOH చూడమ్మా NaOH
HCl gives NaCl plus H2O. NaOH అనేది ఒక బేసు, HCl తో యాసిడ్ తో కలుపుతున్నాం, gives salt, NaCl salt and water ఇస్తుంది. This reaction is called ఏమంటాం? రియాక్షన్ ఆక్సిడేషన్, రిడక్షన్, ప్రెసిపిటేషన్, న్యూట్రలైజేషన్. ఆప్షన్ న్యూట్రలైజేషన్. యాసిడ్స్ హ్యావ్ డాష్ ఇన్ కామన్. యాసిడ్స్ లో ఎక్కువగా కామన్ గా ఉండేది ఏది మా? హైడ్రోజన్ అయాన్ అన్నమాట. హైడ్రోజన్ ఇన్ కామన్. ద ప్రాసెస్ ఆఫ్ డిజాల్వింగ్ an acid or a base in water is an dash process. మా ప్రాసెస్ ఆఫ్ డిజాల్వింగ్ యాసిడ్ ఆర్ ఏ బేస్. యాసిడ్ ఆమ్లం కానీ బేస్ హారం కానీ నీటిలో కరిగించినప్పుడు ఆ ప్రాసెస్ ఏమవుతుంది? ఎక్సోథర్మిక్ ప్రాసెస్. ఉష్ణమోచక చర్య. ఉష్ణం అనేది లిబరేట్ అవుతుంది. డాష్ ఇండికేటర్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ సెవరల్ ఇండికేటర్స్. Mixture of several indicators is my universal indicator is the mixture of several indicators. pH of neutral solutions. For neutral solution pH value exactly 7 ma. Tooth decay starts when the pH of the mouth is below ma. Mouth not low na pH below. ఎంతకన్నా తక్కువైతే tooth decay దంతా క్షయం జరుగుతున్నాం. 5.5. Gas are sour in taste. Sour taste ఉండేది. Acids are sour taste. Next one ma. The pain due to honeybee sting. Honeybee తేనెటీగలు కుట్టినప్పుడు పెయిన్ వస్తుంది. Can be relieved by using. ఆ పెయిన్ రిలీవ్ మంట దురదగా ఉంటుంది. ఆ పెయిన్ రిలీవ్ కావాలంటే ఏం కావాలి? We have to use a mild base, weak base like baking soda తో ఆ ప్రాంతాన్ని రుద్దాలా. Bases turn phenolphthalein to. Bases turn phenolphthalein to. Phenolphthalein bases ఏ కలర్ లేక వస్తాయి మా? పింక్ కలర్ ఇస్తాయి. డాష్ ఆర్ సోపీ టు టచ్. సోపీ టు టచ్ మా. తాకితే సబ్బులాగా జారుడు గుణాన్ని కలిగిన ఏవి? బేసెస్ ఆర్ సోపీ టు టచ్. డాష్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింథటిక్ ఇండికేటర్. సింథటిక్ ఇండికేటర్ మా బ్లూ లిట్మస్, రెడ్ లిట్మస్, మిథైల్ ఆరెంజ్, ఆల్ ఆఫ్ దీస్. సో మిథైల్ ఆరెంజ్ ఇస్ ద సింథటిక్ ఇండికేటర్. మిథైల్ ఆరెంజ్ మా. బ్లూ లిట్మస్, రెడ్ లిట్మస్ అనేవి ఏమవుతాయి చూద్దాం. అవి నేచురల్ ఇండికేటర్స్. డాష్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. బేసిక్ నేచర్ ఉండే ఆక్సైడ్స్ ఏవో మా? మెటాలిక్ ఆక్సైడ్స్. మెటాలిక్ ఆక్సైడ్స్ కు బేసిక్ నేచర్ ఉంటుంది. యాసిడ్స్ ను న్యూట్రలైజ్ చేస్తాయి. మెటల్ ఆక్సైడ్స్ ఆర్ డాష్ ఇన్ నేచర్. మా మెటల్ ఆక్సైడ్స్ ఏ నేచర్ ఉంటుంది? ఇప్పుడే చెప్తుంది, బేసిక్ ఇన్ నేచర్. నెక్స్ట్ వన్ మా. ద pH P in pH stands for. P in pH stands for చెప్పుకున్నాం పొటెంజ్ అంటాము. జర్మన్ భాషలో పొటెంజ్ అంటే పవర్ అని అర్థము. పొటెంజ్ అంటే పవర్ అని అర్థము. నెక్స్ట్ ద pH వాల్యూ ఇన్ అసిడిక్ సొల్యూషన్స్ ఈజ్. ఆమ్ల ద్రావణాల pH విలువ చెప్పుకున్నాం. pH లెస్ దాన్ 7. 7 కన్నా తక్కువ ఉంటే యాసిడ్స్ అంటాము. pH వాల్యూ ఇన్ బేసిక్ సొల్యూషన్. బేసిక్ సొల్యూషన్ లో గ్రేటర్ దాన్ 7 ఉంటుందని చెప్పుకున్నాం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ ద వీకెస్ట్ బేస్. బలహీనమైన క్షారం ఏది అన్నాడు మాకు? NaOH స్ట్రాంగ్ బేస్, KOH స్ట్రాంగ్ బేస్, NH4OH is the weakest base among these అన్నమాట. విచ్ ఇస్ మోస్ట్ బేసిక్ మా. మోస్ట్ బేసిక్ అంటే ఎక్కువ pH ఉండాలా. pH 12 అనేది మోస్ట్ బేసిక్ అవుతుంది. డాష్ గివ్స్ డిఫరెంట్ స్మెల్ ఇన్ అసిడిక్ ఆర్ బేసిక్ సొల్యూషన్స్. అసిడిక్ ఆర్ బేసిక్ సొల్యూషన్స్ లో డిఫరెంట్ స్మెల్, వేరు వేరు వాసనలో మార్పు వచ్చేవి ఏవి? olfactory indicators. Very good. సువాసన indicators. Zn plus NaOH gives X plus H2. What is X? X అంటే ఏమన్నాడమ్మా? సో జింక్ అనేది మెటల్ లోహము. సోడియం హైడ్రాక్సైడ్ అనేది బేసు. జింక్ సోడియం హైడ్రాక్సైడ్ తో రియాక్ట్ అయ్యి సోడియం జింకేట్ అనే సాల్ట్ ని ఇస్తుంది అన్నాం. సోడియం జింకేట్ ఫార్ములా ఏమి? Na2ZnO2. Na2ZnO2 is the sodium zincate. Option C is the correct option ma. Next one ma. Metal oxide plus acid gives ma. Metal oxide plus acid gives. Metal oxide as metal oxides are basic in nature nam. Acids తో న్యూట్రలైజ్ అయ్యి సాల్ట్ వాటర్ ఇస్తాయి అన్నాం. Option B is the correct one. Then the pH of the solution is 13. pH విలువ 13 అని ఇచ్చినారు. This means that it is a pH విలువ 13 ఇస్తే అది అర్థం ఏమి ఇచ్చిన? స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేసా, వీక్ బేసా అని. మనం నిన్న
సినాప్సిస్ లో చెప్పుకున్నాం pH విలువలో 12 కన్నా ఎక్కువ ఉంటే స్ట్రాంగ్ బేసెస్, 8, 9, 10, 11 ఆ ప్రాంతంలో ఉంటే వీక్ బేసెస్ అని చెప్పుకున్నాం. 0 to 3 ఉంటే స్ట్రాంగ్ యాసిడ్స్ అని చెప్పుకున్నాం. 4 to 7 మధ్యలో ఉంటే వీక్ యాసిడ్స్ మా. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ విల్ బి ఇంజెక్టెడ్ వెన్ హనీ బీ స్టింజ్ మా. హనీ బీ తేనెటీగలు పుట్టినప్పుడు మన బాడీలోకి ఏది ఇంజెక్ట్ అవుతుంది అని యాసిడ్ అని చెప్పుకున్నాం. ఆ యాసిడ్ పేరు ఒకటి చెప్పుకున్నాం. ఆ పేరు ఏమి? ఫార్మిక్ యాసిడ్ ఆర్ మెథనోయిక్ యాసిడ్. ఫార్మిక్ యాసిడ్ ఆర్ మెథనోయిక్ యాసిడ్ మా. అవర్ బాడీ వర్క్స్ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ pH మా. మన బాడీ ఏ రేంజ్ pH రేంజ్ లో పనిచేస్తుంది మా. మెయిన్లీ ఫ్రమ్ 7 to 7.8 ma. 7 to 7.8 ma. Which are the following is not an olfactory indicator. Olfactory indicator కానిది ఆనియన్, వెనిలా ఎసెన్స్, క్లోవ్ ఆయిల్, గ్రౌండ్ నట్స్ ఇస్తుంది. సో గ్రౌండ్ నట్స్ ఆర్ నాట్ అండ్ olfactory indicators మా. మిగిలినవన్నీ olfactory indicators. ఓకే, I wish you all the best. Please like, share and subscribe to my channel. Thank you once again. It is exclusively for RGUKT, IIIT, Polyset, TET, DSC and other all competitive examinations.